రాజగంగాపూర్లో రంగనాయక స్వామి టెంపుల్ సంబంధించిన చాలా హిస్టారికల్, చాలా ప్రతిష్టాత్మకంగా 400-500 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ రథోత్సవం నడుస్తుంది. ఆ రథోత్సవంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గౌరవ రాజుగారితో పాటు మేము ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఇది మన ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉన్నటువంటి మేజారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిండ్రు. రాజావారితో పాటు రాజావారిని కూడా అడుగుదాము ఒక 2 మాటలు మాట్లాడేందుకు కూడా. సార్ ఒక 2 మాటలు. అందరం దేవుడి ముందు భక్తులే. నేను రాజగారు గాను, నేను భక్తు. దాంతోనే మేము ప్రతి సంవత్సరం మేము వచ్చి ఈ తేరు గుంజి స్టార్ట్ చేస్తుంటాం అంతే. రాజాగారు ఏంటంటే జనరల్గా రాజ్యాలు పోయినాయి, సంస్థానాలు పోయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం వనపర్తికి వచ్చి జమ్మి చెట్టు దగ్గర పూజ చేస్తారు. దీంతోపాటు మనం ఇంతకుముందు టెంపుల్లో పురోహితులతోటి ఇక్కడ గ్రామస్తులతోటి మాట్లాడము. ఇన్ని సంవత్సరాలైనా సరే టెంపుల్ మీద ఆదాయం రానప్పటికీ తన సొంత ఖర్చులతోటి ఇంత ఘనంగా ఉత్సవాలు చేస్తున్నారంట. సార్ ఇది అంటే ఇన్ని మందులు వచ్చారు కదా, నాకు చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఆ భక్తి పెరుగుతున్నది ఇక్కడ. అది మాకందరికీ చాలా అదృష్టం, మంచి అదృష్టం. ఇది ఎందుకంటే వాళ్ళ తరాలుగా వస్తున్నప్పటికీ ఇప్పుడు సంస్థానాలు రాజ్యాలు అన్నీ కూడా లేనప్పటికీ ఆ ఆనవాయితీని తమ వారసత్వంగా వస్తున్నటువంటి ఆనవాయితీని నెరవేరుస్తూ ఈ ప్రజలు మంచిగా ఉంటే చాలు. ఇంకోటి ఏంటంటే మనం గతంలో చూస్తుంటే కొరుగుపాడు అనేది కరువు తాటకాలతో ఉండేదంట. మన రాజవారు చేసిన పుణ్యమే ఈరోజు మనం చెరువు చూడవచ్చు, కొన్ని 100,000 ఎకరాలకు కూడా నీళ్లు పారుతున్నాయి. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ రాజవారు ఇప్పటికీ ఈ గ్రామ ప్రజలు, ఈ చుట్టుపక్కల వాళ్ళు, వనపర్తి నియోజకవర్గం, దాంతోపాటు మన తెలుగు రాష్ట్రాలు అన్నీ కూడా బాగుండాలని రాజవారు. థ్యాంక్ యూ అండి.